హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. పెసరపప్పు, శనగపప్పు 6-7 గంటలు నానబెట్టుకొని మిక్సీ జార్‌లో వేసుకొని, కొంచెం పచ్చి కారం వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా. ఒక బౌల్ తీసుకొని క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, ఉల్లికూర, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనము మిక్సీ చేసుకున్న పప్పు మిశ్రమం అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు గుంట పొంగడాల ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని ఇవి చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒకటొకటి అరేంజ్ చేసుకోవాలి పొంగడాల్లాగా. లిడ్తో క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది సిమ్లో మాత్రమే ఉడికించుకోవాలి, హై ఫ్లేమ్లో కాదు. కాసేపటికి మనం అన్నీ ఉల్టా వేసేసుకుంటా ఇలా అయిపోతుందండి. సో మనకు మసాలా వడలు ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. టమాటా చట్నీతో తినొచ్చు, ఇందులో కారం వేసాం కనుక ఉట్టిగా కూడా తినొచ్చు. మనకు టేస్ట్ అయితే ఉంటుంది. మసాలా గారెలు అంటే నూనెల దేవాలి. ఆయిల్ ఫుడ్ ఇవాళ రేపు చాలామంది ఇష్టపడట్లేదు. అందుకని చెప్పేసి నేను కూడా ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. ఇది నాకు కొత్త రెసిపీయే. ఎలా వస్తుంది అని అనుకున్నాను, బట్ చాలా బాగా వచ్చింది. అండ్ మసాలా వడ టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో పప్పుతోటి ఎవరు గుంట పొంగడాలు చేయరు కదా. నేనైతే ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా అంటే చాలా బాగా కుదిరింది. నాకైతే టేస్ట్ నచ్చింది. ఇలా మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక కొత్త వీడియో కలుద్దాం. బాయ్ మరి.